H1B వీసాల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వీసాల ఫీజును $215 నుంచి $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాల ఫీజులను $215 నుంచి $1,00,000 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యోగ సంఘాలు యుఎస్ కోర్టులో దావా వేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాల యూనియన్లు తొలి దావా వేశాయి. మరోవైపు H1B వీసాల విధానంలో మార్పులు తీసుకురావడంతో అమెరికన్ కంపెనీలపై పడుతున్న ఒత్తిడి కారణంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ వీసా ఆంక్షలు అమెరికా సంస్థలను తమ కీలకమైన వ్యూహాత్మకమైన పనులను భారత్కు తరలించేలా చేస్తున్నాయి. వీసా ఆంక్షలు భారతదేశ $283 బిలియన్ ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పెంచిన జీసీసీ సేవల ద్వారా ఎగుమతులు పెరగటం వల్ల ఈ నష్టాన్ని మన దేశం కొంతవరకు భర్తీ చేసుకోవచ్చు. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రాయ్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే సార్, అంటే ఇప్పుడు అమెరికా H1B వీసాల పెంపుకు గల కారణం ఏంటి? అసలు అమెరికా ఎందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంది? దీనితో అమెరికాకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటి వెనుక ఒకటి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ అటు ఫెడరల్ కోర్టులు ఇప్పటికే మట్టికాలు తిన్నారు, దేశ ప్రజలచే తిరస్కరించబడుతున్నారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రోడ్డు మీద గుమిగూడి ఈయన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలే ఉద్యమం చేస్తున్నారు. అట్లాంటి పోనీ అమెరికాలో ఆ పరిస్థితి బయట మంచిగా ఉందా అంటే బయట కూడా బాగాలేదు. ఆయనకు ఏదైతే మిత్ర దేశాలు కూడా ఇవాళ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపు ధోరణి మనకు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాటో కుటుంబ దేశాలతో పాటు మనకు మిత్ర దేశం అనుకుంటున్న మనం కానీ అట్లాగే శత్రు దేశం అనుకున్న చైనా కానీ రష్యా కానీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే రెంటా చెడ్డ రేవడిలాగా మెల్లమెల్లగా ట్రంప్ తయారవుతున్నాడు. మీరన్న H1B వీసాల విషయంలో నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళ దృక్పథం వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల నష్టం ఎవరికి వస్తుంది? గుర్రం దగ్గర నీళ్లు పోవాలన్నా నీళ్ల దగ్గర గుర్రం పోవాలంటే నీళ్ల దగ్గరికి గుర్రం పోవాలి. కనుక నీళ్ళు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. ఉదాహరణ నైపుణ్యం కావాలి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తాయి? కంపెనీల దగ్గరికి ఓనియకపోతే కంపెనీలే ఇండియాకి వస్తాయి కదా. జరుగుతుంది అదే. ఆపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుకుంటా ఉంటుంది. ఎలాన్ మస్క్ లాంటి వాడు మొన్నటి దాకా ట్రంప్ మిత్రుడు. ట్రంప్ విజయానికి వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టిన ఆయన కూడా ఇవాళ టెస్లా షోరూమ్లు ఇండియాలో తెరవద్దంటే తీరుతా అంటున్నారు. చూస్తున్నాం కదా, రకరకాల కంపెనీలు బెదిరించారు. ఆయన గూగుల్ కంపెనీ నుంచి బెదిరిస్తే కూడా వాళ్ళందరూ నైపుణ్యం ఉన్న చోటే మేము కంపెనీలు పెట్టుకుంటాం, మేము కంపెనీలు అమెరికాలో ఎందుకు పెట్టుకోవాలి, మీ దగ్గర నుంచి నైపుణ్య కార్మికులు తీసుకొచ్చుకోవడానికి మీరు ఎందుకు వద్దంటున్నారు అంటున్నారు. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇట్లాగే ఉంటాయి. ఆసుపత్రులన్నీ ఇక్కడికి వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయి, విద్యా సంస్థలు ఇక్కడికి వస్తాయి. అదే సమస్య. నిన్న ఇంకో కొత్త బాంబు పేల్చారు ట్రంప్ గారు. ఏమనంటే విద్యా సంస్థలలో కూడా మీరు ఎక్కువ మందిని అనుమతించొద్దు, అందులో కూడా కేవలం మొత్తం విదేశీ విద్యార్థులను మొత్తం మీ యూనివర్సిటీలో చదివే వాళ్ళు 15% ఉండాలన్నారు. ఆ 15లో మళ్ళీ ఒక దేశానికి 5% మించొద్దు అంటున్నారు. అంటే మళ్ళీ 15% చేస్తే ఏ దేశం నుంచి అయినా 5% మించొద్దు అంటున్నారు. అంటే ఇండియా నుంచి ఒక్కడు పోవడం కూడా వీలేదు ఈ రకంగా. అంటే మొత్తం 15 100% చేసి అందులో నుంచి మళ్ళీ 5% దాటొద్దు ఒక్కొక్క దేశం నుంచి. అంటే మన వాళ్ళు విదేశీ చదువుల కోసం, ముఖ్యంగా అమెరికా చదువుల కోసం లక్షలాది మంది ఇక్కడి నుంచి పోతున్నారు కదా ప్రతి సంవత్సరం. మరి వాళ్ళకైతే నష్టం కదా. యూనివర్సిటీస్ ఇప్పటికే దాదాపు 42,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో 8 నెలల్లో నష్టపోయిందట. ఇప్పుడు మా అయితే 10వ నెలలో ఉన్నాం. ట్రంప్ వచ్చింది జనవరి 20, 2025. కనుక ఈ 8 నెలల్లోనే 7 నెలల్లోనే ఇంత పెద్ద నష్టం చవిచూసింది కదా మన హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి సహా అన్ని కూడా. కనుక ఇవాళ ట్రంప్ విధానాలు తాను ఎక్కిన కొమ్మనే తాను నరుక్కోవడం లాంటిది. ఓ రకం చెప్పాలంటే తనకు తానే స్వయంకృత అపరాధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ $1,00,000 కూడా అట్లా అవుతుంటున్నాడు. $1,00,000 కూడా మొదట్లో చాలా పెళ్లి మొగ్గలు వేశారు. $1,00,000 అంటే ప్రతి సంవత్సరం అన్నారు. కాదు ప్రతి సంవత్సరం కానీ ఒకేసారి ఏకమొత్తంలో సింగిల్ టైం చేస్తే చాలన్నారు. తర్వాత రేపటికల్లా మీరు అమెరికాలో చేరకపోతే సమస్య లేదు, మళ్ళీ అమెరికా రావడానికి వీలు లేదన్నారు. కాదు అట్లా కాదు, గతంలో వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళకు, గతంలో వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు, గతంలో వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి వర్తించదన్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి $1,00,000 అన్నారు. చూస్తున్నాం కదా, అనేక పిల్లి మొక్కలు వేస్తుంది గవర్నమెంట్. కనుక ఏదైనా సరే ట్రంప్ విధానాలు ఆ దేశ ప్రజలను నష్టపరుస్తున్నాయి. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని ఒక సామెత ఉన్నది. కనుక ఈ ఆయన సుంకాల పెంపంతా కూడా అమెరికా ప్రజల మీద భారంగా మారుతుంది. మనకేమవుతుంది? మహా అయితే డిమాండ్ సప్లైలు తేడా వస్తుంది. అప్పుడు ఆ రష్యా ఏమంటుంది? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న ఒక మంచి మాట చెప్పారు. మీకు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల విలువ కంటే నష్టం ఏదైతే జరుగుతుందో అంతకంటే ఎక్కువ
మా పెట్రోల్ డాలర్ మా పెట్రోల్ మన ఉత్పత్తులను పెట్రోల్ ఉత్పత్తులను ఇంధన ఉత్పత్తులను మీకు ఇస్తాం, దాంతో పొడుచుకోవచ్చు పొమ్మన్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి మనకు? అంతేందుకు, ఒక ద్వారం మూసుకపోతే ఇంకో ద్వారం తెలుసుకుంటున్నట్టు, ఒక ద్వారం మూసుకపోతే ఇంకో ద్వారం తెలుసుకుంటుంది. మనం కూడా ఏం చేస్తున్నాం, ఇతర దేశాల వ్యాపారాలు ఇతర దేశాల్లో వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. అమెరికా ఒక్కటి కాదంటే ప్రపంచం అంతా గొడ్డుబోలే కదా. ప్రపంచం చాలా ఉంది, విశాలమైన ప్రపంచం. అమెరికా తర్వాత చాలా ప్రపంచం ఉంది మనకు. ఆ ద్వారాలు తెలుసుకుంటున్నాం, అక్కడికి వెళ్తాం, మన ఎగుమతులు అక్కడ ప్రోత్సహిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా పైకి చెప్పిన కారణం వేరు, చెప్తున్న కారణం వేరు, అసలు కారణం వేరే ఉందమ్మా. మాట చెప్తాను. అసలు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, ఆ రష్యా నుంచి మనం ఇంధనాన్ని అట్లాగే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం కనుక దాని వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతలేదు. ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి శక్తినంతా కూడా రష్యా తన ఇంధనాన్ని భారతదేశానికి చైనాకి అమ్ముతుంది కనుక ఈ రెండు దేశాలే కాపాడుతున్నాయి. దానిలో మరి భారతదేశం మీద ఎక్కువ ఏడుస్తున్నాడు ట్రంప్. కనుక మనం వాళ్ళ ఇంధనాన్ని కొనొద్దు, అప్పుడు దానికి ప్రతీకార సుంకాలు వేస్తామంటున్నాం. అసలు సంగతి అది కాదు. లోపాయకారి ఏంటంటే, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మనం కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న చోట ఒక మొక్కజొన్న కంకి కొనలేరా మీరు? ఒక చిన్న 24 కిలోల బ్యాగు మొక్కజొన్నలు మీరు దిగుమతి చేసుకోలేరా అని అక్కస్తోని మన మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే. ఇప్పటికీ వాళ్ళ పాల దిగుమతి మనం అనుమతించాలంట. ఇప్పటికే కొంత షరతులకు లొంగి మన ప్రభుత్వం కూడా ఇది తప్పదులే అన్నట్టు పత్తి దిగుమతికి అంగీకరించాం. కానీ మన పత్తి రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు చూడండి, మన సీజన్ మొదలైంది. 8,280 రూపాయలు చెల్లించాల్సిన మద్దతు ధర చెల్లించాల్సిన పత్తి ఇవాళ 6,000 5,000 కూడా అమ్ముకుంటున్నారు రైతులు. ఇప్పుడే ఇంకా పత్తి మొత్తం అందుబాటులోకి వచ్చినాక ఇంకా కష్టమైంది. అందుకనే అసలు కారణం అది కాదు, రష్యాతోని దిగుమతి చేసుకోవడం కాదు ఇంధనం. అసలు కారణం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మన దిగుమతులకు అంగీకరిస్తే మన రైతులు నష్టపోతారని మనం గట్టిగా పట్టుబట్టినాం కనుక సంప్రదింపులు జరుపుతున్నాను. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఆ చర్చల విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు కూడా జాయిన్ అయ్యారు. అయితే నమస్కారం సార్. H1B వీసా అనేది పెంపు అనేది అంటే అమెరికా కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి చూపే ప్రభావం ఉంది? అదేవిధంగా అమెరికా అంటే భారత్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? తప్పకుండా భారత్ మీద ఇప్పుడు నెగిటివ్ ప్రభావం వెంటనే ఇమ్మీడియట్ గా చూపెడుతుంది కదా. ఉద్యోగాలు పోతాయని, ఇదని అదని. అది కొంతవరకు మరి ఎంతవరకు ఇంపాక్ట్ వెళ్తాదో సమయం చెప్తుంది. రెండోది ఏమిటంటే, అమెరికా మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే నేను ఉంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక పాలసీ ఏదో పెట్టుకున్నారు, మన వాళ్ళని అందరిని తగ్గించాలని. అది ఇప్పుడు అక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ వాళ్ళు ఇంకా ఇండియా నుంచే ఎక్కువ మందిని ఇక్కడే పనిచేయమని పెడతారు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అయ్యని. సో అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ ఇది పర్మనెంట్గా ఇదే ఫీచర్ అంటే మనం చెప్పలేం. ఎంత అవసరం ఉంటుంది భారతీయులు అక్కడ అది చెప్పలేం. వాళ్ళు లేకపోతే అదేదో ఆగిపోతుంది అంటారా అంటే చూడాలి. అంత సింపుల్గా పరిస్థితులు లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అది కూడా కొంతవరకు వీళ్ళందరినీ తగ్గించేస్తారు. ఒకటేమిటంటే మార్పు అనే పరిస్థితి ఉన్నది ఇవాళ. ఆ మార్పు ఎటు వెళ్తుంది, మనకి ఎంత నొప్పి వస్తుంది, లాభం వస్తుంది, అది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అమెరికా వీసాలు ఇస్తూ ఉంటే ఇది పనిచేస్తారు, సంవత్సరానికి 1,00,000 మంది కొత్త వాళ్ళకి వస్తాయి ఉద్యోగాలు అనుకోవటం అది కష్టం ప్రస్తుత పరిస్థితి. వాళ్ళు వాళ్ళ వ్యూలో వాళ్ళకి చాలా కోపంగా ఉన్నారు. మన మీద ఏదో కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అది మనం ఇంపాక్ట్ అవుతాం, కొంతవరకు ఇంపాక్ట్ అవుతాం. కానీ చూడాలి. ఇప్పుడు $100,000 $1,00,000 అన్నారు, అది మారుస్తారా తగ్గిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అది ఒక పెద్ద పాయింట్ భారతదేశం అమెరికా వాణిజ్యంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది భారతదేశానికి ముఖ్యదని అమెరికా కూడా తెలుసు. డెలిబరేట్గా చేస్తున్నారు మన మీద ఒత్తిడి తేవటానికి, తర్వాత మన మీద కోపం చూపెట్టుకోవటానికి. అది డెలిబరేట్గా చేస్తున్నారు. ఇదేమి అంటే వాళ్ళకి పరిణామాలు అంతా ఏం లెక్క పెట్టట్లేదు. ట్రంప్ లెక్క పెట్టకపోతే నష్టం వస్తుంది అమెరికాకి, అవన్నీ ఆలోచిస్తున్నాడా? అది కనపడట్లేదు. ప్రస్తుతం ట్రంప్ చేసింది టారిఫ్లు వేస్తే 15%, ఏదైనా 15% తగనన్నది. వాళ్ళకి సంవత్సరానికి $4 ట్రిలియన్ ఎంతో ఇంపోర్ట్స్ వచ్చేది, దాని మీద 15% వేస్తా తగ్గమన్నది మినిమం అది. సో దానివల్ల వాడికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని అడ్జస్ట్ అవుతుందా, అది మన లాభాల నుంచి పోతుందా, ఇంకా సమయం చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న థియరీ, ఆర్థిక వ్యవస్థ థియరీ ఏమిటంటే, అలాంటి సుంకాలు వేస్తే ఆ దేశానికే నష్టం అని, ధరలు పెరిగిపోతాయని.
కానీ ప్రస్తుతం ఇంకా ధరలు పెరగలేదు అమెరికాలో. అది ఓకే. విశేషం. ఓకే సమయం పుల్లారావు ఏం చెప్తాదో చెప్పండి. ఓకే రామ్మోహన్ రావు గారు, అయితే ఇప్పుడు వీసాల పెంపుపై అంటే అక్కడి ఉద్యోగ సంఘాలు కూడా అంటే కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. అయితే కోర్టులో అంటే ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటిదాకా మనకు అక్కడ ఇప్పటిదాకా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద 100% నుంచి 80% నిర్ణయాలను తప్పుపడుతూ ఫెడరల్ కోర్టు తీర్పులు ఇచ్చాయి. ఇవన్నీ కూడా అప్పీల్ ఎక్కడుంది? సుప్రీంకోర్టులో ఉన్నది, అమెరికా సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఏమనంటే అమెరికా ఫస్ట్ అనే నినాదానికి వ్యతిరేకంగా చేస్తే మీరు ప్రజల ఆగ్రహానికి గురి అవుతారు అనే మాట అన్నాడు. దుర్మార్గమైన మాట. అంటే ఆఖరి సుప్రీంకోర్టును బ్లాక్ మెయిల్ చేస్తూ అమెరికా ప్రజల ప్రయోజనాల కంటే మన కోర్టుల ప్రయోజనాలు పెద్దవి కావు అని కూడా మాట్లాడుతున్నాడు. దుర్మార్గం కదా. అంటే ఫెడరల్ కోర్టులు ఇచ్చిన తీర్పునట్ట సుప్రీంకోర్టు సమర్థిస్తే దేశద్రోహం చేసినట్టే లెక్క. ఇంకా ఆ మాట అనలే, కానీ ఆ మాట అంటున్నట్టే లెక్క. దేశానికి నష్టం జరుగుతుంది అంటున్నాడు. అంటే ఏమన్నట్టు భావోద్రేకాలతో ఆ కోర్టులను బెదిరిస్తున్నాడు. ఈయన అవేమి ఆగాయి. ఫెడరల్ కోర్టులు ఖచ్చితంగా తీర్పిస్తాయి. ఫెడరల్ కోర్టులకు అధికారం లేదని కూడా ఈయన వాదిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమనంటే మా జాతీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫెడరల్ కోర్టు ఎట్లా ఇస్తాయని. ఆయన రాజ్యాంగం చదువుకుని ఆయన తెలిసేది. అమెరికా రాజ్యాంగం ఏంది? ఫెడరల్ రాజ్యాంగం రకం చెప్పారంటే యూనిటరీ కాదు. యూనిటరీ అంటే కేవలం అధ్యక్షుడు మాత్రం యూనిటరీ. కింది స్థాయిలంతా కూడా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రాజ్యాంగాలు వేరుగా ఉన్నాయి. దానికి అట్లాగే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ వేరుగా ఉన్నది, ఎన్నికల వ్యవహారం కూడా వేరుగా ఉన్నది కదా. అటువంటి అప్పుడు మనకు రాష్ట్రాల సమాహారంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు, కానీ మొత్తం రిపబ్లిక్ పార్టీ రిపబ్లిక్ ఇండియా అనేది అన్నారు కదా. మనదాన ఫెడరల్ యూనిట్ రెండు ఉన్నాయి, కానీ అక్కడ లేనలేదు కదా. అటువంటి అప్పుడు ఫెడరల్ కోర్టులు తీర్పులు ఇస్తాయి, ఆ రాష్ట్రంలో అమలు కాదు, అంతే వాళ్ళు ఇచ్చిన తీర్పు. కానీ అన్ని కలిపి ఇవాళ సుప్రీంకోర్టు ముందర ఉన్న సందర్భంలో ఇది కూడా మీరు అన్నట్టు ఇది కూడా తప్పనిసరి దీని బ్రేక్ పడుతుంది. గట్టిగా మాట్లాడితే ఇందులో అవకాశాలు ఎక్కువ అని నేను అంటున్నాను. ఏది $1,00,000 సంగతి కానీ, లేకపోతే మీరు అన్న ఆఖరికి సినిమాల వెంబడి కూడా పడ్డాడు కదా. సినిమాలు కూడా భారతదేశం వల్లే కానీ వేరే దేశాల నిర్మాణమైన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆడాలంటే దానికి ట్యాక్స్ పెట్టాల్సిందే అంటున్నాడు. 100% లో 80% పైగా హాలీవుడ్ లో తీసిన సినిమాలు, ముఖ్యంగా అమెరికా మన లొకేషన్స్ వాడుతున్న సినిమాలు అయితేనే ఓకే పుల్లారావు మేము గారు, అంగీకరిస్తామంటున్నాడు. చెప్పండి. వాటిని అంటున్నాడు. అందుకని ఒక్క మాట ఓకే ఏంటంటే అమెరికాలో ఇప్పుడు నిర్ణయాలు ట్రంప్ కే అమెరికాకే నష్టం కలిగించే చర్యలు ఎక్కువ చేస్తున్నారు కనుక పుల్లారావు గారు టేకింగ్ వేస్తున్నారు. కొన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అంటున్నాను నేను. అమెరికా అధ్యక్షుడికి అది కొత్త కూడా కాదంటున్నాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ అనేది వీసాలపై పడే అవకాశం ఉందా? తప్పకుండా. ఇది ఎందుకు పడదు? వాళ్ళు అమెరికాకి భారతదేశం ఇది ఒక వీక్ పాయింట్. మనకు వీసాలు కావాలి, అక్కడికి వెళ్ళటానికి, చదువుకోవటానికి, చదువుకున్నాక సెటిల్ అవ్వాలి. మధ్య తరగతి వాళ్ళకి అందరికీ ఆశ ఉన్నది. అది వాళ్ళకి తెలుసు. ఇది ప్రెషర్ పాయింట్గా వాడుతున్నారు, చాలా ప్రెషర్ పాయింట్గా వాడుతున్నారు. మనం అడగాలి. మన గవర్నమెంట్ కనుక వెళ్ళి వీసాల గురించి అడిగేవా, వాడు వెంటనే ఇంత వ్యవసాయం ప్రోడక్ట్ కొను, అది కొను, ఇది కొను బ్లాక్మెయిల్ చేస్తారు. సో అందువల్ల మన ప్రభుత్వం కూడా ఇది ఎత్తలేదు ఒక రకంగా. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎలాగెళ్తుంది? ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, కోర్టుకి వెళ్ళారు కదా. శాన్ ఫ్రాన్సిస్కోలో కోర్టుకి వెళ్ళారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న జడ్జెస్ స్టే ఇస్తారు. ఇది తప్పది, స్టే ఇస్తారు. కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ట్రంప్ను పూర్తిగా ఫేవర్ చేసింది. ఎందుకు కొట్టేస్తుందంటే ఇది ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంట. ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ప్రెసిడెంట్ అమెరికా దగ్గర ఉన్న పవర్స్ వాడుతున్నాడు, అలా కొట్టేస్తాడు. కానీ ఇది పవర్ అక్కడ ఉన్న పార్లమెంట్ చేయాలి కదంటే పార్లమెంట్ ట్రంప్ కింద పూర్తిగా ఉన్నది. మెజారిటీ 2 అప్పర్ హౌస్, లోవర్ హౌస్లో ఉన్నాడు. సో నేను అనుకుంటున్నా, నేను తప్పవచ్చు, ఇది స్టే ఇచ్చిన శాన్ ఫ్రాన్సిస్కోలో అది కూడా తెలివితేటలుగా వేశారు. కంపెనీలు వేయలేదు, యూనియన్స్ వేశారు. యూనియన్స్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు వేశారు. సో స్టే ఇచ్చిన అక్కడ సుప్రీంకోర్టు కొట్టేస్తారు. కానీ వచ్చిన మెయిన్ థింగ్ ఏమిటంటే తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారంటే అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీస్ మెల్లిగా వెనకాల మాట్లాడి లంచాలు పెట్టి పాలసీ మార్పు చేస్తారు. కొద్దిగా, పూర్తిగా మార్చకపోయినా కొద్దిగా మారుస్తారు. అది ఎంతవరకు మారుస్తారు, సమయం ఏంటి చూడాలి. ఈ అన్నిటికంటే సింపుల్గా చెప్పాలంటే జనవరి నుంచి ట్రంప్ చేసింది ఈవేళ ఈ 9 నెలలు, ఇంకో 6 నెలల వరకు చూడాలి మనం. సక్సెస్ఫుల్గా వెళ్తే ఇంకా తీవ్రంగా వెళ్ళిపోతాడు. ఎక్కడైనా ఫెయిలియర్ వస్తే మాత్రం
ఇది లాభం రావట్లేదంటే మాత్రం తగ్గిపోతాడు. ఇంకా టైం ఉన్నది, టైమే టెస్ట్ చేయాలి, సమయమే చూడాలి. ఇంకా ఎలాగెళ్తాది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు మంచిదా చెడ్డదా. సో ట్రంప్కి ఉన్న టెస్ట్ ఏంటంటే ఇది ఉపయోగం ఉన్నది, అమెరికన్ పీపుల్కి మంచి డబ్బులు వస్తున్నాయి, అందరికి $2,000-3,000 కూడా ఇస్తున్నారు భారతదేశంలాగా ఫ్రీ క్యాష్ ట్రాన్స్ఫర్ ఈ పన్నులు లెక్క పెట్టి. ఇవన్నీ చేయగలిగితే ఆగడం. అసలు వన్ సింపుల్ పాయింట్, 1945లో అమెరికా, యూరప్, జపాన్, కొరియా అందరూ అగ్రిమెంట్స్కి వచ్చారు, ఆస్ట్రేలియా మనం కలిసి ఉందాం అని. అవన్నీ ట్రంప్ ఎరగొట్టేశాడు కదా, మొత్తం సెక్యూరిటీ అగ్రిమెంట్స్ వాల్యూ లేకుండా చేశారు. అందువల్ల రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు పెంచిన H1B వీసాల పెంపు అనేది మళ్ళీ ఆ ఫీజు తగ్గించే అవకాశాలు ఏమైనా మళ్ళీ ఉన్నాయా? ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం అనేది పోయింది, అదిగో పూలి అంటే ఇదిగో తోక అని మన మీడియా కూడా బాగా హైప్ క్రియేట్ చేసింది. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఇది మనం అర్థం చేసుకోవాలి. తెల్లారకాల అమెరికాలో ఉండాలి, లేకుంటే అందరికీ వర్తిస్తాయి అంటే పూర్తిగా తేల్చేశారు కదా. సంవత్సరానికి ఒకసారి మన ఒకేసారి లైఫ్ టైమే కొత్తగా పోయే వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పటిదాకా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వర్తించదు. చాలా వెసులు పట్టించారు, ఇది తగ్గిస్తారని నేను అనుకోవడం లేదు. మొత్తం ఈ వలసలను అంటే మేధో వలసలను అరికట్టడానికి మాత్రమే, అన్ని విషయాల మీద కాదుగా. H1B వీసా ప్రత్యేకంగా మేధో వలస మీద కనుక నైపుణ్యం గల డాక్టర్లు అట్లా ఆ పేరు మీద దుర్మార్గులు మన వాళ్ళు కూడా ఏం చేశారు, ఏజెన్సీస్ ఎట్లా పడితే అట్లా తాపీ మేస్త్రిని కూడా అక్కడ తాపీ మేస్త్రి నైపుణ్యం కార్మికుడు అనను కాదని అనను, కానీ చాలా తక్కువ వృత్తులను కూడా వాళ్ళకి అవసరం లేదని నైపుణ్యం గల వృత్తి అని చెప్పి వీళ్ళు తీసుకెళ్లి అక్కడ మోసం చేశారు వీళ్ళు. అందుకని ఆయన కొరిపెట్టారు. వాళ్ళ దృష్టి కూడా మనం ఆలోచించాలి. నైపుణ్య అభివృద్ధి కోసం మనం మీద ఆధారపడక తప్పదు. వాళ్ళకు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, రకరకాల సైంటిస్టులు కానీ వీళ్ళకి అవసరమే. కానీ కొన్ని వృత్తుల్ని, నైపుణ్యం లేని వృత్తుల్ని కూడా ఇందులో కలిపి అడ్డగోలుగా తీసుకున్నారు కనుక దాన్ని చెక్ పెట్టాలి. దాన్ని తక్కువ చేస్తారని అనుకోవడం లేదు. మీరన్నా షట్ డౌన్ గురించి మాట్లాడాలి. షట్ డౌన్ గురించి మాట్లాడితే ఇవాళ ఆర్థికంగా పార్లమెంట్ లో మెజారిటీ ఉంటే ఎందుకు ఆర్థికంగా ఈ సంక్షేమం వస్తుంది? ఇవాళ కొత్త కూడా కాదు. అమెరికా అధ్యక్షుడిగా గతంలో ఉన్నప్పుడు పార్లమెంట్ ఆపింది, ఇప్పుడు కూడా ఆపుతుంది. కాకపోతే 1-2 నెలలు తప్పదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి చురకలు పెట్టాలంటే నేనే శక్తివంతుణ్ణి అని విర్రవీగితే ఇట్లాంటివన్నీ షట్ డౌన్స్ అన్ని కూడా ఆర్థికంగా వాళ్ళని ఆపితే కనుక ₹1 వాళ్ళు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఖర్చు పెట్టలేదు. మనకు కూడా ఉంటుంది, ఆర్థిక బిల్లు పాస్ కాకుండా పార్లమెంట్ లో బడ్జెట్ మనం ఖర్చు పెట్టలేని పరిస్థితి. అక్కడ కూడా అదే జరిగింది. ఇది కొత్త కాదంటున్నాడు. ఇప్పటికి 36 సార్లు జరిగింది. ఇది 36వ సారి. 35 సార్లు జరిగింది, 36 సారి. ఈయన హయాంలో 3-4 సార్లు జరిగింది. గతంలో 3, ఇప్పుడు 2 సార్లు జరిగింది. దీనిలో ఒక మాట చెప్పాలి మనం, అంటే ఆర్థికంగా షట్ డౌన్ శాశ్వతం కాదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చురుక పెడతారు, మళ్ళీ అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. రెండోది ఏమవుతుందంటే, నువ్వు అమెరికాకు రాజువు కాదు, అమెరికా వి మిస్ జో బైడెన్ అని చెప్పి ఇంకో ఉద్యమం నడుస్తుంది. అక్కడ నడిచింది, కొంచెం దాన్ని కొంచెం అణిచివేసే ప్రయత్నం చేశారు. అంటే నువ్వు అమెరికాకు రాజువు కావదని కూడా మనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అభిశంసిస్తూ ఉద్యమాలు నడుస్తున్నాయి. అక్కడ నిజంగా రాజు కాదు ఆయన అంటున్నాడు, అధ్యక్షుడే కావచ్చు. ఇవాళ పక్కన ఉన్న ఒక స్విచ్ నొక్కితే అణుబాంబు పేలొచ్చు, కానీ ఆ శక్తి తేలుకు పత్తనమిస్తే తెల్లనాకుడు చంపినట్టు ట్రంప్ అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది. కనుక చాలా వరకు సుప్రీంకోర్టు కూడా దానికి ఖచ్చితంగా ఆయన వ్యతిరేక అంటే ప్రజల వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటది అనుకుంటున్నాను. అందుకని సుప్రీంకోర్టును కూడా ఇవాళ భావోద్వేగంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చాలా తక్కువ వాడేం కాదు, పిచ్చివాడు అంతకంటే కాదు. తనదైన రీతిలో అందరినీ భారతదేశం వాళ్ళ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, కోర్టును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, తనకు తానే బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా న్యూటాన్ తీసుకుంటాడు. చూడండి, అది ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయేది, ఎటు పడితే అటు పోతుంది. ఎడాపెడా ట్రంప్ అని అన్నాడు, ఎడాపెడా వాయిస్తున్నాడు, సీత ఎవడు చెప్పినా విన్నాడు. చివరికి చూడండి, మళ్ళీ కాళ్ళబేరానికి కూడా వస్తాడు. నా ఉద్దేశం అంతా శుభమే జరుగుతుంది. మనం RIC రష్యా, ఇండియా, చైనా కూటమి వల్ల జరిగే నష్టాన్ని ఊహించింది కనుకనే మళ్ళీ ట్రంప్ కు శుభాకాంక్షలు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు. అట్లాగే పక్కలో బలమైన పాకిస్తాన్ తీసుకెళ్లి పాకిస్తాన్ అధ్యక్షుడికి సైన్య అధ్యక్షుడికి బిందు ఇస్తాడు. ఈ రెండు నడుస్తుంటాయి. అమెరికా అధ్యక్షుడి ముడ్డి లేని కడుముంత వ్యవహారం, అంటే చంచలత్వం ఎక్కువ. ఆ చంచలత్వంతో తను నష్టపోతాడు, ఇంకో నష్టపోతాడు. ఓకే పుల్లారావు గారు, ఇప్పుడు మొత్తంగా ఈ ప్రభావంతో అమెరికా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి అనుకోవాలా? అమెరికా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి అనుకోవాలి. ఒకటి ఇది మనం ఒక పెద్ద మార్పు వస్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొన్న విన్నాం, టాటా కన్సల్టెన్సీ 50,000 మందో, 1,00,000 మందో, 2,00,000 మందో తీసేస్తున్నారు. మార్పు వస్తుంది టెక్నాలజీలో. ఈ మార్పు ఎలాగెళ్తారో మనం చెప్పలేం, ఇప్పటి వరకు చెప్పలేం. బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదో వచ్చేస్తుంది, చూడాలి ఇది ఎలా మలుపు తిరుగుతుందో, ఎంప్లాయ్మెంట్కి దెబ్బ వస్తుందా రాదా
చూడాలి. కానీ భారతదేశం ఏంటంటే తప్పకుండా మనం మిగతా ప్రొఫెషన్స్కి వెళ్ళాలి. డాక్టర్స్, నర్సింగ్ ఇలాంటి వాటికి వెళ్తే దానికి మెషిన్ వచ్చి రిప్లేస్ చేయలేవు. అందువల్ల మనం కూడా మార్పు తీసుకొస్తే ప్రభుత్వం మంచిదని నేను అనుకుంటున్నా. ఎల్లకాలం ఇంకొక 5,000 వీసాలో ఇంకొక 10,000 హెచ్ఐబి ఇప్పించాడు, అదేదో ముఖ్యమంత్రి గారు ఏదో కోటా ఇచ్చాడు, అలా కాకుండా మన క్వాలిఫికేషన్, మన టెక్నికల్ స్కిల్ మనం పెంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. ఇవాళ రష్యా, జర్మన్ అంబాసిడర్ భారతదేశంలో, మీరు జర్మనీ వచ్చి పనిచేయండి అని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు అందరు చూసుంటారు కదా. భారతీయులు కావాలి అక్కడ. ఎందుకంటే భారతీయులు అక్కడ ఉన్న గొడవల్ని పాపులేషన్కి కలిపి కొంచెం శాంతి తీసుకొస్తారు. యూరోప్ అంతా భారతీయులు ఎంప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నది. రష్యా ఉన్నది, రష్యాకి 20 లక్షల మంది కావాలి, ఇజ్రాయెల్కి కావాలి. సో మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మన ప్రభుత్వాలు తిప్పి ఈ డైరెక్షన్ మార్చి స్కిల్ అవ్వాలి. స్కిల్ ఇచ్చి అకామిడేట్ చేస్తే ప్రపంచంలో ఉద్యోగానికి లోటు లేదని నేను భావిస్తాను. ఓకే, ఒక్క మాట రామ్మోహన్ రావు గారు, చెప్పొచ్చు, ఒక్క మాట ఓకే. చెప్తాను. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు వీసాల ఇక్కడ ఏంటంటే పెంపుతో అంటే అమెరికా కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా పెరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే చెప్పాను ఇంతకు ముందే, నీళ్ళ దగ్గర గుర్రమా, గుర్రం దగ్గర నీళ్ళ అంటే మన దగ్గర నైపుణ్యం ఉంది, వాళ్ళ కంపెనీలు మన దగ్గర రావడానికి సిద్ధమై ఉంటున్నాను. ఇంకొకటి, ప్రపంచం కొట్టుపోలే. ప్రపంచం అంతా చాలా స్కిల్స్ ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్రిటన్ ఇప్పుడు అన్నది కదా, వీసాల సంఖ్య పెంచుతాం, మీరు ఎంతమంది వస్తారు రమ్మని అంటుంది. ఒక వంకనేమో వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటన్ లో, కానీ మన భారతదేశాన్ని మాత్రం ఆహ్వానిస్తుంది. అందుకనే ఒక కిటికీ మూసుకపోతే ఇంకో కిటికీ తెరుచుకుంటది, ఒక తలుపు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటది. ప్రపంచంలో అమెరికా ఒక్కటే లేదు, వాళ్ళు కాబట్టి 186 దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంకో మాట చెప్తాను, పుల్లారావు గారు ఒక మాట అంటున్నారు, నేను కొంతవరకు అంగీకరిస్తూనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు మానవ మేధస్సుకు అతీతం కాదు, మానవ మేధస్సు మించిపోదు. వారే చెప్పారు. కొందరు డాక్టర్లు వీటికన్నిటికి కూడా నైపుణ్యం గల వృత్తుల వారి వృత్తులకి ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదు. గతంలో కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. ఇవాళ ఏమైంది, కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోయి పెరిగినాయా? బ్యాంకు వాళ్ళు సమ్మె చేసిండ్రు గతంలో, కంప్యూటర్లు వస్తే కంప్యూటర్ అనుమతించొద్దు, మా ఉద్యోగాలు పోతాయని నేషనల్ బ్యాంకులతో సహా ప్రైవేట్ బ్యాంకులు అందరూ సమ్మె చేయించారు వీళ్ళే కమ్యూనిస్టులు. ఏమైంది, ఇప్పుడు వాళ్ళ కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పెరిగినాయి. వాళ్ళ పూణే, భారతదేశంలో బెంగళూరు, ఓకే, మన హైదరాబాద్, పూణే లాంటి పెరిగినాయి కదా. నేనేమంటున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సంధి కాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి, కాదని లేను, కానీ అది ప్రత్యామ్నాయం అయితే ఎప్పుడు కాదు. దాన్ని నడిపించాల్సింది కూడా ఆ మేధస్సు, మానవ మేధస్సే. మానవ మేధస్సు కంటే మించి యంత్రాలు ఎప్పుడు పనిచేయవు. యంత్రాలు మనిషి శ్రమను తక్కువ చేస్తాయి, శ్రమను సులభతరం చేస్తాయి, అంతే తప్ప మానవ మేధస్సును మించి ఆ యంత్రాలను, ఆ కంప్యూటర్లు నడిపేది మళ్ళీ మనిషే కదా. కంప్యూటర్లు ప్రోగ్రామ్ చిప్పు పెట్టేది మనమే కదా. కనుక దాని నైపుణ్యం పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు నైపుణ్య అభివృద్ధి జరగకుండా మనం ఆగిపోతే సాగిపోలేము. ఆగకుండా సాగాలంటే మేధస్సును పెంచుకోవాలి, ఎప్పటికప్పుడు ఆధునిక పరికరాలను అభివృద్ధి చేసుకోవాలి, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందడంలో మనం మనిషి మారాలి. ఎప్పటికప్పుడు మార్పు సహజం, ఆ మార్పును అంగీకరించాలి. ఆ మార్పు వెంటబడిపోకుండా ఇంకా కొత్త మార్పుకు దారితీసే ప్రయత్నం చేయాలి. తిరోగమనం ఉండదు, పురోగమనం ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే సార్, ఇది ఇవాల్టి డిబేట్. చర్చలో పాల్గొన్న బండారు రామ్మోహన్ గారికి, పెంటపాటి పుల్లారావు గారికి థ్యాంక్స్.